హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఓకే, హౌ ఆర్ యూ? ఈరోజు నేను మీకు ఎలక్ట్రానిక్ ఐటమ్ అయినటువంటి ఇండక్షన్ స్టవ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. సో ఇది వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. ఓకే, ఆర్డర్ చేసి తీసుకున్నానండి. సో ఇది పిజియన్ కంపెనీ. దీంట్లో అన్ని కంపెనీస్ అవైలబుల్గా ఉంటాయి. పిజియన్ కంపెనీ, ప్రెస్టీజ్, కానీ నేను పిజియన్ని ప్రిఫర్ చేశాను. ఎందుకంటే నేను ఆల్రెడీ మా ఇంట్లో పిజియన్కి సంబంధించినటువంటి టోస్టర్ని యూస్ చేశాను. అది చాలా బాగుంది కాబట్టి నేను దీనికి కూడా పిజియన్ని ప్రిఫర్ చేశానండి. సో దీని కాస్ట్ వచ్చేసి ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి 3000 ఉందండి. కానీ నేను ఫ్లిప్కార్ట్లో దీని ఆఫ్ రేట్కి అంటే 1400 to 1500 అండి, కరెక్ట్గా ఐడియా లేదు, కాకపోతే 1500లో తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని నేను అన్బాక్సింగ్ చేయబోతున్నానండి. చూడండి. ఓకే, ఫస్ట్ దీన్ని ఓపెన్ చేశాను. చూడండి ఎలా ఉంటుందో. ఓకే, ఇలా ఉంటుందండి. ఇది చూడండి. ఓకే, ఇది బాక్స్ స్క్వేర్ షేప్లో ఉంటుంది. ఓకే, ఇది కనుక చూసినట్లయితే మనం ఇదంతా కూడా క్రిస్టల్ బేస్ అండి. కాకపోతే ఇది మొత్తం హీట్ కాదండి. మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ఇక్కడ రౌండ్ సర్కిల్ ఉంది కదా, దీని లోపల మాత్రం మనకి ఇండక్షన్ బేస్ ఉంటుంది. దీంట్లో మాత్రమే మనకు హీట్ అనేది అవుతుంది. సో దీంట్లోనే మనం ఈ సర్కిల్ లోపలే మనం ప్యాన్ ప్లేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మనం ఇండక్షన్ మామూలు ప్యాన్స్ని యూస్ చేయకూడదు. ఇలా నేను చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఇలా ఇండక్షన్ బేస్ ఉన్నటువంటి ఇలాంటి కుక్కర్స్ కానీ ప్యాన్స్ కానీ, ఇడ్లీ దోశ అయితే ఇడ్లీ దోశకు కూడా ఇలాంటి ఇండక్షన్ బేస్ ఉన్నటువంటి వాటిని యూస్ చేయాలి. దీన్ని మనం ఈ సర్కిల్లో ఉన్నది కదా, సర్కిల్లో మాత్రమే దీన్ని ప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడే హీట్ అవుతుంది కాబట్టి. సో చూడండి, ఇలా కరెక్ట్గా మనం ప్లేస్ చేసుకోవాలి, కరెక్ట్గా ఉండేలాగా. ఓకే, నెక్స్ట్ మనం దీన్ని ఇక్కడ బాక్స్ ఉంది కదండి, దీన్ని చూసారు కదా, ఇవన్నీ కూడా ఫంక్షనల్ కీస్ అండి. ఓకే, ఈ బటన్స్ కనుక చూస్తే ఇక్కడ రెడ్ బటన్ ఉంది కదా, ఇది పవర్ అండి. దీన్ని మనం ఈ పవర్ బటన్ని ప్రెస్ చేసినప్పుడు ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. మనం ఆన్ బటన్ ప్రెస్ చేసినప్పుడు పవర్ ఆన్ అవుతుంది. సో ఇక్కడ 7 కీస్ ఉన్నాయండి. ఫస్ట్ కీ వచ్చేసి రైస్కి సంబంధించింది. సెకండ్ వచ్చేసి మనం ఇడ్లీ. థర్డ్ వన్ వచ్చేసి కర్రీస్ అండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి హీట్ మిల్క్. నెక్స్ట్ వన్ వచ్చేసి దోశ ఆర్ చపాతి. ఇంకా ఇక్కడ కనుక వచ్చేసి ఫ్రై అండి, కర్రీ ఫ్రైస్. ఇక్కడ సాల్ట్ అండి. ఇలా 7 బటన్స్ ఉంటాయండి. మనం కుక్ చేసుకునే దాన్ని బట్టి మనం ఈ బటన్స్లో ఏదో ఒకటి ప్రెస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనం రైస్ కుక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఫస్ట్ బటన్ ఉన్నది కానీ ఆ రైస్ బటన్ దగ్గర ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఇలా మనం ఏదైతే ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో దానికి సంబంధించినటువంటి బటన్ని మనం ఇక్కడ ప్రెస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ పైన కనుక చూసినట్లయితే మైనస్ బటన్, ప్లస్ బటన్ మీకు కనబడుతుంది కదా. ఇవి మనం టెంపరేచర్ని హై ఆర్ లో చేసుకోవడానికి యూజ్ అవుతాయి ఈ బటన్స్. సో ఇక్కడ ఒక బాక్స్ ఉంది కదండి మిడిల్లో. ఈ బాక్స్ కనుక చూసినట్లయితే మనకు ఇక్కడ నెంబర్స్ వస్తాయండి. అవి టెంపరేచర్కి సంబంధించినటువంటి నెంబర్స్. మనం వాటిని అవి ఎలా అంటే మనకు హైలో అంటే హైలో సెట్ చేసుకోవచ్చు, లో అంటే లో సెట్ చేసుకోవచ్చు అండి. సో ఇప్పుడు మనకు ప్యాన్ లేదు కాబట్టి మనకు కరెక్ట్గా చూపించట్లేదు. ఇక్కడ ఒక బటన్ కనపడుతుంది కదా, ఈ బటన్ వచ్చేసి మనకు టైమర్ అండి, టైం సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా మనం ఏదైతే రైస్ పెట్టుకున్నాం అనుకోండి, రైస్కి సంబంధించినటువంటి నెంబరింగ్ మనకు అక్కడ వస్తుంది. ఇక్కడ దీని యొక్క బ్యాక్ సైడ్ కనుక చూసినట్లయితే ఇక్కడ ఫ్యాన్ సెట్ చేశారండి. ఈ ఫ్యాన్ అనేటువంటిది మనము ఇండక్షన్ అనేటువంటి హీట్ అయిన కొద్దీ ఆ హీట్ని దీని నుండి బయటికి పంపిస్తుందండి. సో మనకు ఈ స్టవ్ అంతా కూడా మనకు హీట్గా అనిపించదు, కూల్గానే ఉంటుంది. కాబట్టి మనం ఎంతసేపు అయినా కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు, హీట్ కాకుండా ఉంటుంది. సో మనం ఇలా ఓన్లీ ఈ ఇండక్షన్ ఈ రౌండ్ సర్కిల్ వరకే మనకి హీట్ అనేది ఉంటుంది. ఈ చుట్టుపక్కల కూడా ఎక్కడ కూడా మనకు హీట్ అనేది అనిపించదు. కాబట్టి మనకు కుకింగ్ అనేది ఈజీగా అవుతుందండి. నెక్స్ట్ మనం కనుక చూసినట్లయితే దీన్ని ఎలా ఆన్ చేసుకోవాలి, ఎలా యూస్ చేసుకోవాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఇది ఉంది కదండి, ఇప్పుడు ఇది పవర్ ఉంది కదా, ఈ 3 పిన్ ప్లగ్ని మనం ఈ పవర్కి పెట్టేసుకోవాలి. ఇప్పుడు దాన్ని మనం రెడ్ బటన్ నొక్కాలి, ఈ పవర్ బటన్ ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ ఏం నెంబర్స్ పడట్లేదు. ఎందుకంటే మనం ఈ సర్కిల్లో మనం ఇక్కడ ప్యాన్ పెట్టలేదు కాబట్టి. ప్యాన్ లేనప్పుడు మనకు నెంబర్స్ రావండి, మనం ఏదైనా ప్యాన్ పెట్టినప్పుడు. సో ఇప్పుడు నేను కుక్కర్ తీసుకుంటున్నాను. ఈ కుక్కర్ని ఇక్కడ ప్లేస్ చేస్తాను ఈ రౌండ్ సర్కిల్లో.
చేసినప్పుడు మనకి ఇక్కడ చూడండి నెంబరింగ్ వచ్చింది. 1000 నెంబర్ వచ్చిందండి. సో ఇదేంటంటే టెంపరేచర్. ఓకే, మనం ఈ టెంపరేచర్ని ఇప్పుడు మనం కుక్కర్ పెట్టుకున్నాం కాబట్టి మనకి రైస్ సంబంధించింది కాబట్టి మనం ఈ ఫంక్షనల్ కీ ఉంది కదండి బటన్, మనం ఈ రెడ్ మార్క్ని ఈ ఫంక్షనల్ కీ బటన్తో మనం ఈ రైస్ వరకు తెచ్చుకోవాలి. ఓకే, ఇలా ప్రెస్ చేస్తూ రైస్ బటన్ మీద మనకు రెడ్ కలర్ వచ్చేసింది కాబట్టి దీన్ని అయినట్టు. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ నెంబరింగ్ వచ్చింది కదా, 1000 వచ్చింది. దానికి ఒకవేళ మనం టెంపరేచర్ హై కావాలనుకుంటే ఇక్కడ ప్లస్ బటన్ ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేసుకుంటే చూడండి ఇక్కడ మినిమం 1800 వచ్చిందండి. సో మనకి ఇలా లో ఫ్లేమ్ కావాలనుకో, లో టెంపరేచర్ కావాలనుకుంటే ఇలా తక్కువ చేసుకోవాలి. సో దీంట్లో మినిమం ఎంత ఉంది, 400. సో మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి కుకింగ్ విధానాన్ని బట్టి మనం ఇక్కడ హీట్ని టెంపరేచర్ని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా టెంపరేచర్ సెట్ చేసుకున్నట్లయితే మనం ఇందులో రైస్ అనేది ప్రాపర్గా కుక్ అవుతుందండి. ఓకే, ఇలా మనం ఏదంటే మనకు నచ్చినటువంటి ఐటమ్స్ దోశ కానీ ఇడ్లీ కానీ చపాతీ కానీ చేసుకోవచ్చు అండి. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకు పర్టికులర్గా అయితే ఎక్కువగా ఇది బ్యాచిలర్స్కి ఎక్కువగా ఉపయోగపడుతుందండి. మళ్ళీ మనం ఎటైనా ట్రావెల్ చేసినప్పుడు మనం తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఎస్పెషల్లీ టూర్స్కి వెళ్ళినప్పుడు మనం దీన్ని తీసుకెళ్ళి అక్కడ కుకింగ్ చేసుకోవడానికి అవైలబుల్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు కంపల్సరీ దీన్ని యూస్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. నా వీడియో కనుక నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్.